వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. విలేజ్లో ఒక 2-3 ఎకరాలు తీసుకుంటే బెస్ట్ అంటారా, లేదంటే హైదరాబాద్లో సెటిల్ కావడం కోసం ఒక 2 BHK 3 BHK కొంటే బెస్ట్ అంటారా అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ పడుతూ ఉంటారు. ఈరోజు ఆ డౌట్ అయితే క్లియర్ చేసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది. ముఖ్యంగా కొత్త పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, ఆయన హైదరాబాద్లో కొంచెం సెటిల్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అంటారా, లేదంటే అదే డబ్బులతోని వాళ్ళు విలేజ్లో, అంటే వాళ్ళ ప్రాపర్ ఒక విలేజ్ కాబట్టి విలేజ్లోనే ఇదే డబ్బులతోని ఒక 2-3 ఎకరాలు తీసుకుంటే బెస్ట్ అంటారా? సో దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మా దగ్గర కూడా కన్సల్టేషన్కి వచ్చే వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి ఒకటే రీజన్ ప్రశాంత్, అది ఏంటంటే రైజింగ్ ప్రైసెస్. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలంటే, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలంటే 2 BHK కొనాలన్నా 80 lakhs నుంచి 1.2, 1.4 to 1.8 CR వరకు కూడా ఉంది. ఓకే, అంటే అంత డబ్బులు పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనటం అంటే అది యాక్చువల్లీ ఇట్స్ అ బర్డెన్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇనీషియల్గా పెళ్ళి అయ్యి అంటే లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన టైం. ఓకే, ఆ టైంలో అంతంత బర్డెన్ తీసుకొని అంతంత ఈఎంఐలు కట్టుకొని మళ్ళీ జాబ్ సెక్యూరిటీస్ అగైన్ వన్ థింగ్. ఓకే, మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుడతారు. సో అప్పుడు మళ్ళీ కమిట్మెంట్స్ పెరుగుతుంది. సో అంత ప్రైస్లో ఒక ఫ్లాట్ కొనడానికి ముందు వాళ్ళకి ఒకవేళ ఊర్లో ఒక 2 to 3 acres ల్యాండ్ అదే ప్రైస్కి వస్తుంది అంటే, నా దగ్గరికి కన్సల్టేషన్ వస్తే నేను ఊర్లో ఎకరాలు కొనుక్కో అని చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సింపుల్ వర్డ్స్, సింపుల్ ఫార్ములాలో నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు నేను ఫ్లాట్ కొన్నాను అనుకోండి, నాకు 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. ఓకే, అదే ఇప్పుడు నేను ఆ 1 కోటి రూపాయలు పెట్టి ఆ 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టకుండా అలాంటి ఒక ఫ్లాట్లో నేను రెంట్ కొన్నాను అనుకోండి, ఒక 25,000 నుంచి 30,000 వరకు నాకు రెంట్ అమౌంట్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు నాకు ఆ ఫ్లాట్ సొంతం అవుతుంది అనుకొని నేను ఫ్లాట్ కొనుక్కుంటా. కానీ ఆ 1 lakh అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ అ బర్డెన్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు నాకు శాలరీ 1.5 2 lakhs వస్తుంది అనుకోండి, 1 lakh ఈఎంఐకి వెళ్ళిపోయింది. ఓకే, 25,000 నా కార్ ఈఎంఐకి వెళ్ళిపోయింది. ఇంటి ఖర్చుకి ఎంత లేదన్నా మనకి హైదరాబాద్లో 50-60,000 లేనిది అవ్వట్లేదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఎక్స్పెన్సే మనకి ఒక 20% వరకు వస్తుంది మన ఎర్నింగ్స్లో. ఎందుకంటే ట్రావెలింగ్ అలా ఉంది ఇప్పుడు. సో హౌ విల్ ఏ కామన్ మ్యాన్ లీవ్? సో దానికి బదులు ఆ 1 crore పెట్టేసుకొని తన ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఊర్లలో ఇప్పుడు కూడా 40-50 lakhsలో పొలాలు వస్తున్నాయి. ఓకే, సో హ్యాపీగా ఆ పొలం ఆ డబ్బులు పెట్టుకొని పొలం కొనుక్కొని దాన్ని కవలికిచ్చుకోవటమో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్టెండెడ్ మెంబర్ ఉంటే దాంట్లో ఫార్మింగ్ చేయటమో, అది చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే తన శాలరీతో పాటు అక్కడి నుంచి కూడా ఇన్కమ్ రావటం స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ వదిలేసేయండి, అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన బియ్యము, వీట్, రైస్, వెజిటబుల్స్ ఊరు వెళ్ళినప్పుడు కార్ నిండా వేసుకొని వచ్చే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అండ్ మీరు అన్నట్లు జాబ్ సెక్యూరిటీ, ఈవెన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే కరోనా టైంలో కూడా చాలా మంది జాబులు పోయినప్పుడు కూడా విలేజ్కి వచ్చి ఒక ధైర్యంగా ఫార్మింగ్ చేసుకొని చాలా సంపాదించుకోవడం అయితే జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదంటే మీరు అన్నట్లు విలేజ్లో తీసుకుంటే ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుందండి. నేను యాక్చువల్లీ వీ మేక్ యాడ్స్. మేము యాడ్స్ చేసినప్పుడు నేను ఒక యాడ్ క్రియేట్ చేశాను. దాంట్లో కంటెంట్ ఎలా ఇచ్చామంటే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ జాబ్, మీ దగ్గర కార్లు ఉండి మీ దగ్గర హెలికాప్టర్ ఉన్నా కూడా, బై ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ యూ ఇస్ హౌ మెనీ ఏకర్స్ యూ హ్యావ్. అంటే మన దగ్గర సంపాదించింది, మనం బంగ్లాలు సంపాదించుకుంటాం, కార్లు సంపాదించుకుంటాము, పేరు సంపాదించుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే మన వెనకాల ఎన్ని ఎకరాలు ఉండేది ఇట్ మ్యాటర్స్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం అంటే ద హోల్ వరల్డ్ 90 to 95% పీపుల్ ఆర్ ఎంప్లాయీస్. ఓకే, అందరూ వాళ్ళ జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇప్పుడు చాలామంది మెనీ పీపుల్ దే ఆర్ లూజింగ్ జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్ అండి. అది కూడా వితౌట్ ఈవెన్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్.
వాళ్ళకి ఆ జాబ్ లేదు అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? కానీ ఊర్లో అదే 5 ఎకరాల పొలమో 3 ఎకరాల పొలమో ఉంటే నేను చదువుకున్నా కూడా నేను ఫార్మింగ్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే నేను ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ పర్సనలీ, నేను నా రిటైర్మెంట్ నేను ఊటీలో రిటైర్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ అక్కడ ల్యాండ్ కొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో నా పిల్లలు మొత్తానికి సెటిల్ అయిపోయినాక నేను అట్టెళ్ళి ఐ వాంట్ టు డూ ఫార్మింగ్. ఈ ఇయర్ నుంచి నేను స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే మై ఇంటెన్షన్ ఈజ్, నేను ఎంత చదువుకున్నా, నేను ఎంత జాబ్ చేసుకున్నా, నేను ఫార్మింగ్ చేయటంలో తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఫార్మింగ్ ఈజ్ అ బేసిక్ అంటే బేసిక్ ఇండస్ట్రీ అండ్ బేసిక్ లైవ్లీహుడ్ అది. సో ఫార్మింగ్ చేయటంలో తప్పు లేదు. ఐ హ్యావ్ సీన్ పీపుల్ జాబ్ రాగానే ఫస్ట్ థింగ్ ఫ్లాట్ కొనిపించేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొనిపించేసుకుంటారు. నీకు పెళ్లి చేయాలంటే సొంత ఫ్లాట్ కావాలి. ఫ్లాట్ కొనగానే కార్ పార్కింగ్ ఖాళీ ఉంది కదా, కార్ కొనిపించుకుంటారు. కానీ ఆ ఒక్క ప్రాసెస్లో చదువుకునే టైంలో ఆడుకొనియరు. జాబ్ వచ్చేసినాక ఫ్లాట్ కార్ అని బర్డన్ వేసేస్తారు. దాని తర్వాత ఇమీడియట్గా పెళ్లి చేస్తారు. ఒక మనిషి ఎప్పుడు బ్రతుకుతారండి? అండ్ ఫ్లాట్ కార్ కొన్నాక ఈఎంఐస్ కట్టుకోవడానికి సగం జీవితం అయిపోతుంది. నెలకి వారం రోజులు సెలవు తీసుకోవాలంటే భయపడతాడు. ఎందుకంటే మంత్లీ 1 or 2 లీవ్స్ ఉంటుంది. బియాండ్ దట్ కట్టింగ్స్ అయిపోతుంది. అయ్యి బాబోయ్ ఇంత పోతుందా, అయితే మళ్ళీ నేను ఈఎంఐ కట్టాక నా దగ్గర ఇంటి ఖర్చుకి డబ్బులు సరిపోవు. సో ఆ మనిషి హీఈస్ లైక్ ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా లేకపోతే హీ కెన్ నాట్ బి స్టేబుల్ ఇన్ హిస్ లైఫ్. సో అంతంత బర్డెన్ పెట్టుకొని ఆ ఫ్లాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కోవిడ్లో జనాలకి జాబ్ పోయింది. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు మనం ఒక 1 year నుంచి చూస్తున్నాం చాలా మట్టికి జనాలకి జాబులు పోతున్నాయి. వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? సో ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్, మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే పెద్ద పెద్ద ఫ్లాట్స్ మీరు కొనుక్కోవాలి. అదే మీ దగ్గర అంత అమౌంట్ మీరు లేదనుకోండి, ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ లార్జర్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్. ఎక్కడ మనకి తక్కువ డబ్బులో ఎక్కువ ల్యాండ్ వచ్చేటివి. ఎందుకంటే ల్యాండ్ ఉన్నవాడు ఎప్పటికైనా ధనవంతుడే. సో దట్ ఈస్ వెరీ మ్యాండేట్. అవును. సో ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఊర్లో ఒక ఎకరం అమ్మి అయినా సరే హైదరాబాద్లో కొందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక 2 BHK కానివ్వండి, 1 BHK కానివ్వండి. సో అలాంటి వాళ్ళకి చెప్తారు. అది యాక్చువల్లీ బ్యాడ్ థాట్ అండి. ఊర్లలో మీకు పొలాలు ఉన్నాయి, మీకు ల్యాండ్స్ ఉన్నాయి అంటే అది ఎప్పటికీ అమ్మకూడదు. ఎందుకంటే అది మీ ఇటర్నల్ అసెట్. అది ఏ రోజైనా మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఎందుకంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, లేదంటే మీ పిల్లల చదువులకి కావాలి, అలాంటప్పుడు అమ్ముకోవడానికి దాన్ని పెట్టుకోవాలి తప్ప అది అమ్మేసి హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఫ్లాట్ అనేది ఇట్స్ ఎ డిప్రిషియేటింగ్ అసెట్, ల్యాండ్ అనేది ఇట్స్ అన్ అప్రిషియేటింగ్ అసెట్. అంటే ల్యాండ్ మీద ఎప్పుడు మీకు అప్రిసియేషన్ పెరుగుతూనే ఉంటుంది. కానీ అదే అంత మంచి ల్యాండ్ని అమ్మేసి మీరు ఒక డిప్రిషియేటింగ్ అసెట్ కొనుక్కోవటం అనేది చాలా తప్పు. అదే మీ దగ్గర ఎక్సెస్ ల్యాండ్ ఉంది, మీ దగ్గర 50 ఎకరాలు ఉంది, దాంట్లో 10 ఎకరాలు నేను అమ్ముకొని కొంటాను అంటే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఇంకా మిగిలిన ల్యాండ్స్ ఉన్నాయి. కానీ ఉన్న 1 ఎకరం కూడా అమ్మేసుకొని హైదరాబాద్కి వచ్చి ఫ్లాట్ కొనటం అనేది అది చాలా పెద్ద తప్పు అండి. ఎందుకంటే గోయింగ్ ఫర్దర్ మీ దగ్గర ఎంత భూమి ఎక్కువ ఉంటే అంత సేఫ్గా మీరు ఉంటారు. థ్యాంక్ యూ మేడం.